మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారా? అయితే ఇప్పుడు లోన్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారా? ఈ విషయంలో జాగ్రత్త. చాలామంది లోన్ చివరి ఈఎంఐ కట్టగానే లోన్ బాధ తీరిపోయిందిలే అని సంబరపడిపోతూ ఉంటారు. వాస్తవానికి మీరు లోన్ క్లోజ్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆ లోన్ ఇంకా యాక్టివ్గానే ఉన్నట్లుగా చూపిస్తుంటుంది. ఇది తెలియక చాలామంది లోన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఒకవేళ మీరు లోన్ క్లోజ్ చేయాలని భావిస్తుంటే కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాల్సిందే. లోన్ క్లోజ్ చేసిన వెంటనే బ్యాంకు దగ్గర నుంచి 5 డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకోండి. ఇది అస్సలు మరవద్దు. లోన్ క్లోజర్ సర్టిఫికేట్, ఇది మీరు తీసుకున్న లోన్ అధికారికంగా క్లోజ్ అయిందని సూచిస్తుంది. అలాగే నో డ్యూస్ సర్టిఫికేట్, ఇది మీరు బ్యాంకుకు ఎలాంటి బాకీ లేరని తెలియజేస్తుంది. అలాగే భవిష్యత్తులో లీగల్ ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈ డాక్యుమెంట్ చూపించవచ్చు. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. లోన్ తీసుకున్న సమయంలో మీరు బ్యాంకులో సబ్మిట్ చేసిన ఒరిజినల్ ఆస్తి డాక్యుమెంట్స్, అలాగే సేల్ డేటా లేదా వెహికల్ పేపర్లు అన్నీ తిరిగి తీసుకోవాలి. అలాగే లీన్ రిమూవల్ లేదా హైపోథికేషన్ కూడా తప్పనిసరి. ఇక మీరు లోన్ టర్మ్ ఉన్నంత వరకు మీ ఆస్తి లేదా వాహనంపై బ్యాంకుకు హక్కు ఉంటుంది. అలాగే లోన్ క్లోజ్ అయ్యాక రిజిస్టర్ ఆఫీస్కు, అది హోమ్ లోన్ అయితే, లేదా ఆర్టీఓ ఆఫీస్కు, అది వెహికల్ లోన్ అయితే ఏదంటే అక్కడికి వెళ్ళి లోన్ రిమూవ్ చేయించుకోవాలి. అప్పుడే మీ ఆస్తి లేదా వెహికల్ మీద మీకు పూర్తి రైట్ వస్తుంది.